జై శ్రీరామ్. అయోధ్య నుండి ఆహ్వానం వచ్చిందా మీకు? అదే అండి, శ్రీరామచంద్రుని అయోధ్య అక్షంతలు అందుకున్నారా? 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముల వారి మందిరం నిర్మాణం కానుంది. కాబట్టి గడప గడపకు అక్షంతలు, ఫోటోల వితరణ చేయడం అయోధ్య వాసులు నిర్ణయించుకున్నారు. మన మెదక్ పట్టణానికి ఈ అక్షంతలు వచ్చాయి. 26వ వార్డు మునిగాల రాణిగారు, మునిగాల రాజేశం గార్ల ముద్దుల మనవరాలు గారాల పట్టి అయిన లాలిత్య రామాలయంకి వెళ్ళి ఈ అక్షంతలు తీసుకువచ్చింది. అందరూ కలిసి గడప గడపకు వెళ్ళి 175 కుటుంబాలకు ఈ అక్షంతలను అందించారు. అయితే ఈ అక్షంతలను ఏమి చేయాలి అనే కదా మీ సందేహం. ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళలేము కదా. అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏమిటంటే తన అక్షింతలు ఆశీర్వాదంగా, ఆహ్వానంగా భారత ఖండంలోని తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఈ అక్షంతలు వచ్చాయి. ఈ అక్షింతలని మన పూజా మందిరంలో జనవరి 22 సాయంత్రం వరకు, అంటే రామ విగ్రహ ప్రతిష్ఠ వరకు ఉంచి పూజించుకోవాలి. ప్రతిరోజు దీపారాధన చేసుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు లేకుంటే కనీసం 11 సార్లైనా జపించాలి. జనవరి 22న బాలరాముడు ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇంట్లో అందరూ తలపైన చల్లుకోవాలి. ఇంకెవరికైనా ఆ అక్షంతలు అందని పక్షాన వారికి ఆ అక్షంతలు వృద్ధి చేసి ఇవ్వాలి. మునిగాల రాణిగారు 41 రోజుల నుంచి 1108 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. ఇలా చివరి రోజు అంటే 41వ రోజు దీపారాధన చేసి రాముల వారికి 41 వడలు నైవేద్యంగా సమర్పించారు. మనకు సేవా భాగ్యం దొరకడం మన జన్మ జన్మల అదృష్టం. మనమందరము ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులమవుదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్.